సింపుల్గా చికెన్ పచ్చడి తయారీ విధానం. కేజీ ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని వాటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకొని ఒక 5 minutes పక్కన ఉంచుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం కలుపుకున్న చికెన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్ ఆయిల్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందాక పక్కన పెట్టిన పీసెస్ని అందులో యాడ్ చేసుకొని మసాలా వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. పికిల్ మసాలా తయారీ విధానం. దాల్చిన చెక్క 1, లవంగాలు 3, ఏలక్కాయలు 2, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు. మసాలాని ఫ్రై చేశాక జార్లోకి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోని తగినంత సాల్ట్, కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత 1 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే అంతే, సింపుల్గా చికెన్ పికిల్ రెడీ.